జగన్ రెడ్డి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన వ్యక్తి. మళ్ళీ ఏమంటున్నాడు, నేను నొక్కిన బటన్ అంటున్నాడు. నొక్కినాడు కదా బటను, తినేది బటర్ తినేది చెప్తున్నాడా లేదా? బటర్ తిన్నాడా లేదా? వెన్న తిన్నాడా లేదా? మనకు మంచినీళ్ళు దాంట్లో ఇన్ని నీళ్లు మజ్జిగ పోసి మనకు మజ్జిగ పోసి నేను మీకు బటన్ నొక్కినా మీకు బటన్ నొక్కినా అని చెప్పిన వ్యక్తే కాదా? చెప్పాలా? ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని. అటువంటి ప్రతి దాంట్లో అంగడి ఇసుక రేటు ఎక్కువ అమ్మినాడా లేదా? ఈరోజు ఇసుక రేటు తగ్గిందా లేదా? లిక్కరు సాధారణ రేటుకు క్వాంటిటీగా వస్తున్నదా లేదా? వస్తుందా లేదా? గ్రామీణ ఉపాధి పథకం చక్కగా జరుగుతుందా లేదా? అదే కాకుండా జలజీవన్ మిషన్తో మనం తాగునీళ్ళ సప్లై ప్రతి పల్లెకు ఉన్నతంగా ఇచ్చే విషయం ఇప్పుడే ఒక ఆటో అతను చెప్తున్నాడు. మనవాడు ఆటోలో తోడుకొని వచ్చి, సార్ నేను ఆటోలో తిరుగుతున్నా, ప్రతి పల్లెకు పోతున్నా, అన్ని చోట్ల నీళ్లు బాగున్నాయి, కరెంటు బాగున్నాయి, గుంతలు పూడ్చినారు, మాకు ఆదాయం కూడా బాగుంది అనే విషయం వాస్తవా కాదా? చెప్పాలా? ముఖ్యమంత్రి గారు వచ్చినది ఏదానికి? ఇక్కడ P4 అనే పథకం. నేను సార్కి చెప్తున్నా, సార్ ఇట్ ఈజ్ నాట్ P4 సార్, ఇది P4 కాదు P5 సార్. మీ ఆలోచన పవర్ఫుల్ కాబట్టి P4కు తోడు ఒక పదం చెప్పి నేను చెప్తున్నా, ఇది భయం P5 సార్, పవర్ఫుల్ కాన్సెప్ట్. కాబట్టి ఇటువంటి పవర్ఫుల్ కాన్సెప్టు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా మన మోడీ గారు ఈ దేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టినాడా లేదా?